136 అసెంబ్లీ సీట్లు, 20 పార్లమెంటు సీట్లు మన కూటమి గెలుచుకుంటుంది. మొట్టమొదటి విజయం కాకినాడ రూరల్ అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు స్ట్రీట్కి ఒకటి కనపడతాడు, పవన్ కళ్యాణ్ అనేవాడు స్టేట్కి ఒకటి కనపడతాడు అని చెప్పి తెలియజేస్తున్నా. మొన్నటి వరకు పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఉండేది అనుకునే వాళ్ళం. ఈ రోజు పిఠాపురం పవనాపురం అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. పంతం నానాజీ గారు ఒక సీనియర్ పొలిటీషియన్, మరియు గతంలో వారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. క్లాసు పగిలేకపోతే జై జనసేన. ఇదే ఉత్సాహం, ఇదే ఊపు, ఇదే అభిమానం, ఇదే గౌరవం మీరందరూ 11వ తారీఖున బ్యాలెట్ బాక్సుల్లో బద్దలైపోయేటట్టు, అవతల వాళ్ళ వైసీపీ చంప పగిలేటట్టు మీరందరూ ఓట్ల రూపంలో మీరందరూ మన పక్క నానాజీ గారిని, కాకినాడ ఎంపీ ఉదయ్ గారిని, ఒకరిని పార్లమెంటుకి, ఒకరిని అసెంబ్లీకి పంపించాలని మీ అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాం. మరి ఇటువంటి వేడుకలు నానాజీ గారు ఆ నాన్నలో మన చెయ్యి చాలా మంచిది. ఏ శుభకార్యం చేసినా కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. పంతం నానాజీ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మన రూరల్ అభ్యర్థి ఎమ్మెల్యే పంతం నానాజీ గారు. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.